భువనేశ్వర్ కుమార్ 14 ఇయర్స్ తర్వాత తన సొంత గూటికి ఆర్సీబీకి చేరుకుంటున్నాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీలో ఎప్పుడు ఆడారనే డౌట్ ఉంటుంది. 2009-2010 సీజన్లో ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్ ఆడడం జరిగింది. కేవలం 6 లక్షల ధరకి మాత్రమే. కానీ ఆ 2 సీజన్స్లో బెంచ్కే పరిమితం అయ్యాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ భువికి ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత 2011 సీజన్లో పూణే వారియర్స్కి 3 సీజన్స్ వరకు ఆడాడు. 2014 నుంచి 2024 వరకు SRH లో కూడా ఆడడం జరిగింది. అండ్ ఇప్పుడు 2025 మెగా ఆప్షన్లో ఆర్సీబీ జట్టు భువనేశ్వర్ కుమార్ని 10,75,00,000 బిడ్ చేసి భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ దక్కించుకుంది. సో ఇదైతే ఆర్సీబీ నుంచి ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎంతో మంది సిరాజ్ను వదిలేశారు అని అన్నారు, కానీ భువిని తీసుకోవడం కూడా మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. భువనేశ్వర్ కుమార్తో పాటు హెజిల్వుడ్ కాంబినేషన్ అయితే పవర్ ప్లేలో మోస్ట్ ఎఫెక్టివ్ గా ఉండబోతుంది. భువి స్వింగ్, హెజిల్వుడ్ కన్సిస్టెన్సీ బౌన్సర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టవచ్చు. అండ్ అలాగే డెత్ ఓవర్స్ లో కూడా వీళ్ళిద్దరూ ఇంపాక్ట్ చేసే బౌలర్లు. ఫస్ట్ 4 ఓవర్స్, లాస్ట్ 4 ఓవర్స్ ఆర్సీబీ టీమ్ బౌలింగ్ లో ఎప్పుడు దెబ్బతీసేవి ఇవే. కానీ ఈ సీజన్ లో ఈ ఫస్ట్ 4 ఓవర్స్, లాస్ట్ 4 ఓవర్స్ చాలా స్ట్రాంగ్ బౌలర్ ని పిక్ చేసుకుందనే చెప్పుకోవాలి. అండ్ ఆర్సీబీ ఫస్ట్ డే ఆప్షన్ లో మంచి ప్లేయర్లను పిక్ చేయకపోయినా సెకండ్ సీజన్ లో మంచి ప్లేయర్లను పిక్ చేసింది అని చెప్పుకోవాలి. భువి కోసం ఎంఐ, సిఎస్కే పోటీ పడ్డ ఆర్సీబీ సొంతం చేసుకోవడం ఆర్సీబీ నుంచి ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఎంతో మంది యువ బౌలర్లు వచ్చి 10 కోట్ల పైన ఈజీగా పలుకుతుంటే ఐపీఎల్లో ఫస్ట్ టైం భువనేశ్వర్ కుమార్ 10 కోట్ల బిడ్ ధర పలికాడు. ఇంతకు ముందు వరకు లాస్ట్ భువనేశ్వర్ కుమార్ కి పీక్ టైంలో కూడా 8 కోట్లే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు టీంలోకి లేకపోయినా 10,70,00,000 ఇచ్చారంటే చూడండి భువనేశ్వర్ కుమార్ ఎంత స్పెషలిస్ట్ బౌలరు. కానీ కొన్ని కారణాల వల్ల టీమిండియా నుంచి దూరం అయిపోవడం అనుకోండి, అది వేరే విషయం. అండ్ మొత్తంగా భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో 87 మ్యాచ్లు ఆడాడు. అందులో 90 వికెట్స్ అయితే తీశాడు. 7 ఎకానమీతో బెస్ట్ 5 for 4 runs గా ఉంది. అండ్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ రికార్డ్స్ విషయానికి వస్తే టీమిండియా తరపున ఫేస్ బౌలింగ్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. అండ్ ఐపీఎల్లోనే మోస్ట్ మేడిన్స్ వేసిన బౌలర్ గా కూడా ఉన్నాడు. అండ్ పవర్ ప్లేలో హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా భువనేశ్వర్ కుమారే. 2016-2017 బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో పర్పుల్ క్యాప్ గెలిచి తన మార్క్ ఏంటో చూపించుకున్నాడు. అండ్ అంతేకాదు 2016 ఫైనల్స్ లో ఆర్సీబీ జట్టు బ్యాట్స్మెన్ ను పడగొట్టింది కూడా భువనేశ్వర్ కుమారే అని చెప్పాలి. అండ్ ఈ సీజన్ లో SRH భువనేశ్వర్ కుమార్ ను వదిలేయడం చాలా బాధాకరణం. అండ్ SRH బౌలింగ్ డిపార్ట్మెంట్ ను కొంచెం వీక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే భువి మా టీంలోకి వచ్చాడని పండగ చేసుకుంటున్నారు. సో భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ జట్టులో ఇంపాక్ట్ చూపిస్తాడా అయితే మరి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.